తిరుపతి జిల్లా సూలూరుపేటలోని చెంగాళ్లమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులొస్తుంటారు. చేతిలో పూజా సామాగ్రి సెట్ పట్టుకుని అమ్మవారికి సమర్పించుకుంటారు. కానీ ఆ భక్తుల భక్తినే పెట్టుబడిగా మార్చుకున్నారు ఇక్కడి కొందరు దుకాణదారులు. పూజా సెట్లోని కొబ్బరికాయ ఖచ్చితంగా 12 అంగుళాలుండాలని సాక్షాత్తు ఆలయ అధికారులే ఈ బోర్డును ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ విక్రయించే కొబ్బరికాయల సైజు చూస్తే కంగు తినక తప్పదు. దుకాణాల్లో అమ్ముతున్న ఏ ఒక్క కాయ కూడా కనీసం 5 అంగుళాలు కూడా లేదు. నిమ్మకాయ కంటే కాస్త పెద్దగా ఉన్న ఈ కొబ్బరికాయ పెట్టి నిలువు దోపిడీ చేస్తున్నారు వ్యాపారులు. అధికారులు పెట్టిన నిబంధనలు ఇక్కడ నీటి మూటలుగానే మిగిలిపోయాయి. బోర్డులో ఉన్నది 12 అంగుళాలైతే భక్తుల చేతిలో పెడుతుంది మాత్రం 5 అంగుళాల కాయే. దీని గురించి ప్రశ్నించిన భక్తుల పట్ల ఈ వ్యాపారులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. అత్యధికంగా వేలంపాటలో పాడుకున్నాము, అలా కొబ్బరికాయల సైజులు తగ్గించి ఇవ్వకపోతే మాకు గిట్టుబాటు కాదని, ఇష్టమైతే తీసుకోండి లేదంటే వెళ్ళండి అంటూ భక్తులపై దురుసుగా ప్రవర్తిస్తున్నారన్న విమర్శలొస్తున్నాయి. ఆలయ ప్రాంగణంలో ఎంత జరుగుతున్నా ఆలయ ఈవో ఏమీ పట్టీ పట్టనట్లు వ్యవహరించడం దారుణంగా ఉంది. ఇకనైనా సంబంధిత అధికారులు అవసరమైతే ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు దృష్టిపెట్టి తగు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. దీనికి పెద్ద అవగాహన ఉందో లేదో మనం అనకూడదు, కానీ కొంత కరెక్ట్ కాదు. భక్తుల యోగక్షేమాలు చూసే ఆంధ్ర, తమిళనాడు ప్రాంత ప్రజల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానం నందు భక్తులను నిలువు దోపిడీ చేసేటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. ఏదైతే ఇబ్బడి ముబ్బడిగా లక్షలు పెట్టి మేము వేలం పాటలు పాడినామనేటువంటి పేరుతో ఈ రోజున అక్కడ అమ్ముతున్నటువంటి పూజా ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో, కొబ్బరికాయలు ఏవైతే ఉన్నాయో, ఇవి నిర్ణీత ధర కంటే కూడా చాలా పెద్ద ఎత్తున అమ్ముకోవాల్సినటువంటి ఆలోచనల నుంచి పుట్టుకొచ్చినటువంటిది. పెద్ద నిమ్మకాయ సైజులో ఉండేటువంటి కొబ్బరికాయలు దొరికేటువంటి ప్రత్యేకమైన చోటుగా మా సూళ్లూరుపేట చెంగాళమ్మ తల్లి దేవస్థానం నిలబడిపోయింది. మరి ఈ రకంగా ప్రజలను, భక్తులను నిలువు దోపిడీకి గురి చేస్తున్నటువంటి ఆయా షాపుల యొక్క యజమానుల మీద, ఆయా షాపులు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంలో సహాయక కమిషనర్ గా ఉండేటువంటి ఈవో కూడా చొరవ చూపకపోవడం దుర్మార్గమైనటువంటి విషయం. ఇటువంటి భక్తులను ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితులు కొనసాగితే అది ఆ షాపు విక్రేతలకు ఎవరైతే ఉన్నారో ఆ షాపు యజమానులకు ఏమాత్రం కూడా మంచిది కాదు. చెంగాళమ్మ తల్లి వారి పట్ల చూసుకుంటుందని చెప్పేసి కూడా హెచ్చరిక చేస్తూ, ఏదేమైనా ఆలయ కమిషనర్ గారు ఎవరైతే విజయలక్ష్మి గారు ఉన్నారో వారు తప్పనిసరిగా ఇక్కడ ఏదైతే లక్షల రూపాయలు పెట్టేసి మేము వేలం పాటలు పాడుకున్నాము కాబట్టి మేము ఆదాయాలు సంపాదించుకోవాలనేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తా ఉన్నారో వాటి మీద కఠిన చర్యలు తీసుకుని అక్కడ మీరు ఏదైతే నిబంధనలు విధించారో ఆ నియమ నిబంధనలకు అనుగుణంగా దేవాలయంలో ఉన్నటువంటి షాపుల్లో విక్రయాలు జరిపేలాగున చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 12 అంగుళాలు ఉండేటువంటి కొబ్బరికాయ సైజు 12 అంగుళాలు ఖచ్చితంగా ఉండాలి. అటువంటి కొబ్బరికాయను ఆ సెట్ లో ఉంచాలనేటువంటి నిబంధనలు సాక్షాత్తు షాపు ముందు ఏర్పాటు చేసినటువంటి బోర్డులో ఉన్నా కూడా కనీసం 5-6 అంగుళాలు కూడా లేనటువంటి కొబ్బరికాయలను భక్తులకు అందిస్తూ భక్తులను తీవ్రమైనటువంటి మోసానికి గురి చేస్తున్నటువంటి షాపు విక్రేతల మీద ఆలయ ఈవో చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి. వైద్య రంగంలో మెట్రోపాలిటన్ నగరాలకు మాత్రమే పరిమితమైన అత్యాధునిక సాంకేతికతను మన ప్రాంతానికి తీసుకొచ్చారు. అందులో మరో ముందడుగే ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీ సాంకేతికతను నారాయణ హాస్పిటల్లో ప్రారంభించడం. ఈ అత్యాధునిక రోబోటిక్ సిస్టమ్ ద్వారా హై డెఫినిషన్ 3D విజువలైజేషన్, అత్యంత మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, అధునాతన రోబోటిక్ ఆర్మ్స్, రోబోటిక్ ప్రతి కదలిక సర్జన్ నియంత్రణలో ఉంటుంది. రోబోటిక్ సర్జరీ ద్వారా రోగులకు లభించే ముఖ్యమైన ప్రయోజనాలు: అత్యంత ఖచ్చితత్వం, తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, హాస్పిటల్ నుండి త్వరగా డిశ్చార్జితో వారి సాధారణ జీవనాన్ని ప్రారంభించవచ్చు.